సంపిన్రు. అటువంటి నా కొడుకులు మళ్ళీ ఇప్పుడు పుట్టిండ్రు. అప్పుడు మహాభారతంలో పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి, రాజకీయం అనేది మహాభారతంలో స్టార్ట్ అయినాయి. అప్పుడు దొంగనా కొడుకులంతా మళ్ళీ వీళ్ళు ఎవరు? హరీష్ రావు గారి కుటుంబం, కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ గారి కుటుంబం. దాని హనుమంతరావు ఏమనంటే వంతూరు మాట్లాడి, అరే నేను 3 సార్లు రా ఎమ్మెల్యే, 1 టైం ఎమ్మెల్సీ, గేమ్లకు దిగి ఆమె వారియర్ అంటే ఏంది? గెలుస్తా అని బయటకెళ్ళాం, కింద పడ్డాం మీద పడ్డాం, రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అని ఫీల్డ్ లో దిగుతా, సావడానికి కూడా వెనకకు పోను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ గెలుపు నాదనా. ఫీల్డ్ లో దిగినప్పుడు ఓటమికి సిద్ధం. మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకో, రాజకీయ నాయకులు కొంతమంది ఏంటంటే ఓడిపోగానే ఇంట్లో పండుకుంటారు. మైనంపల్లి హనుమంతరావు పండుకునేటోడు కాదు. ఐ నెవర్ గివ్ అప్ అంటిల్ ఐ అచీవ్ వాట్ ఐ వాంట్. ట్విట్టర్ నెవర్ విన్స్ అంటారు. అంటే వదిలిపెట్టినోడు. ఇప్పుడు రాజిరెడ్డి అన్న ఓడిపోయిండు, నాకెందుకు రాజకీయం అని వదిలిపెడితే జీవితంలో గెలవడు. కానీ ఫీల్డ్ లో ఉన్నాడు టైగర్, దట్ ఈస్ టైగర్. అన్న మదన్ రెడ్డి గారు, సునీల్ గవాస్కర్ అటువంటి వాడు సెంచరీ కొడుతుండే కానీ ఈ మదన్ రెడ్డి గారు ఫామ్ నుండి సెంచరీ కొడితే రేపు నాకు గుడినాడు, నా అయ్యకు గుడినాడు, నా మామకు గుడినాడు. పండబెట్టేయి, కూర్చుండబెట్టేయి. దట్ ఈస్ బీఆర్ఎస్ పాలసీ, నాట్ కాంగ్రెస్ పాలసీ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భీష్మ పితామహ అటువంటి వాడు గెలుస్తుండే మదా, గెలవకపోతున్నా మీడియా సోదరుడు చెప్పండి, ప్రమాణం వేసుకొని చెప్పండి. సాక్షి సోదరుడు మేడం గారి ఊరు అన్న నిలబడితే గెలవకపోతున్నా చెప్పన్నా, ఒట్టేసుకొని చెప్తున్నా. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, మదనన్న 100కి 100 రూపాయలు గెలుస్తుండే. ఇది బిడ్డ, మీరు ఇట్లా మదనన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొందబెట్టేసిండ్రు. వాళ్ళ కలకల ముట్టనుంది. మీరు అనుకుంటుర్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతుర్రని. ఒక్కసారి గమనించాలా. ఇలా సెక్రటరియట్ కూడా కూల్చేసిరంటే వాళ్ళేమో నిధులు వెళ్ళే అంటారు, అది కూడా చెప్తున్నా. వాస్తవం, దాన్ని కొట్టి పడేసిరు. మంచిగున్న బిల్డింగ్ కొట్టేసిర్రు. ఇలా సెక్రటరియట్ చూడనికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అని లీక్లు అవుతున్నాయి. అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యం ఖర్చు పెట్టిర్రు. అరే నా కొడుక, నేను ఆ రోజు కూడా చెప్పిన, నీ మామ ఫామ్ హౌస్ పోతందుకు 800 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ, ఆ బందోబస్తుకు నెలకు 80 కోట్ల రూపాయలు ఖర్చు. ఏడాదికి ఎంత అవుతుంది? ఇవన్నీ గమనించాల. గతంలో కూడా చెప్పిన, వక్ఫ్ బోర్డు భూములు సహా, అసైన్మెంట్ భూములు స్వహా, సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకోగొట్టిరు. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు. అరే ఇవాళ నేను చూస్తున్నా, నాకు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది, హరీష్ రావు గారే ప్లాన్ వేసి ఏదైనా మీటింగ్లు అయ్యేటప్పుడు కావాలని ఆఫ్ చేయరు, ట్రాన్స్ఫార్మర్ కాడబోయని చెప్తారు. ఎందుకంటే ఇలా అన్ని క్రిమినల్ ధమాకులు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది వాళ్ళ ఫేవర్ లో పని చేస్తా ఉన్నారు. 15 నిమిషాలు అయ్యే పని గంట సేపు చేస్తున్నారు రిపేర్కి వస్తే. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కొంతమంది నా దృష్టిలో వచ్చిండ్రు, రైతులకు సహకరించకపోతే సస్పెండ్లు తప్పయి మీకు. ఇప్పుడు కోతకొచ్చినాయి, రైతులకు సహకరించండి, కరెంట్ ఇబ్బంది పెట్టకండి. కొడుకులు రెడీగా ఉన్నారు, ఏదోటి చేద్దాం ఇష్యూ. వీళ్ళకి నిద్ర పడతలే, బావగానికి బొమ్మడిదికి ఇక మళ్ళీ మేము సీఎంలం అయిపోతాం పైసలు వచ్చేస్తే అని. ఈ ఫస్ట్ ఏమో ఏది మొగడు దచ్చినోడు కూర్చుని ఉండేవి ఒక నెల 2 నెలలు. ఇప్పుడు ఇక దొరికినాయి, ఏదోటి దొరుకుతాయి. ఎప్పుడు ఏది దొరుకుతుందని చూసి మళ్ళా హీరోలాగా అవుతున్నారు. బిడ్డ మేమందరం బయటకెళ్తే మళ్ళీ మీరు వెళ్ళరు ఇంట్లోకి. ఇలా గాంధీది కూడా చెప్తున్నా, గాంధీ నాన్ కరప్ట్. ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు. ఇవాళ కూడా చెప్పుండ్రి, మాకు ఫుల్ మెజారిటీ ఉంది. ఎవడు రాబాయి దీన్ని ఫుల్ పెట్టిండు? 6 నెలల్లో పడిపోతుంది ప్రభుత్వం. 6 నెలల్లో అంటే 6 నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయి? మాకు మెజారిటీ ఉండాలి అంటే మా వాళ్ళని కొనుక్కుందాం అనుకుంటులే మీరు? మా వాళ్ళని కొనుక్కుందాం అనుకున్నావు రాబాయి? బాబామర్దులు అడుగుతున్నా.
అన్నది మీరే కదరా భయ్. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము. అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళీ ముందే మా రేవంత్ అన్న ఉండి కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు, అదే మాట అంటాడు. ఆయన ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? ఉట్టిగా గెలిచకుర్రా భయ్. మీ బొంద మీరు తవ్వుకుంటుర్రు. రేపటి నుంచి టిఆర్ఎస్ వాళ్ళను కాదు, ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావమర్దని చూసుకుందాం. మళ్ళా వాళ్ళ ఆయన గుండెవల్లి దక్షిణ బదలా మనకి వస్తుంది. మళ్ళా సింపతితో గెలుద్దాం అనుకుంటారు ఈ కొడుకులు. అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకొని ఏమనకుండ్రి, ఓన్లీ బావగాన్ని బామ్మడిది గాని టార్గెట్ చేయదు అని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ఇక చూసుకో బిడ్డ, కాసుకో. రెడీ. థ్యాంక్ యూ.